మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఈ వీడియోలో విలియం కేరీ గారి జీవిత చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం. ఈయన పరిశుద్ధ గ్రంథాన్ని అనేక భారతీయ భాషల్లోకి అనువదించారు. అనేక మందికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేర బాప్తిసం ఇచ్చారు. సెరంపూర్లో అత్యున్నత విశ్వవిద్యాలయాన్ని స్థాపించి యువతి యువకులకు అత్యున్నత విద్యను అందించారు. సతీ సహగమనం, నదీ జలాలకు పసిపిల్లలను బలి అర్పించడం, వృద్ధులను, వ్యాధిగ్రస్తులను నది ఒడ్డున విడిచిపెట్టి ఆకలి చావులకు గురి చేయడం లాంటి అనేక సాంఘిక దురాచారాలకు అంతమొందించేందుకు ప్రభుత్వ చట్టాలను తీసుకువచ్చినవాడు. 1761లో ఇంగ్లాండ్లో పాల్స్బరీ అనే చిన్న గ్రామంలో మగ్గం నేసే పేద కుటుంబంలో జన్మించాడు విలియం కేరీ. తండ్రి పేరు ఎడ్మండ్. కొన్నాళ్లకు తండ్రికి తమ చర్చ్ సంబంధించిన స్కూల్ టీచర్గా ఉద్యోగం రావడంతో తండ్రి వద్దే విద్యను అభ్యసించాడు. అప్పట్లో అందరి పిల్లలకు చదువుకునే అవకాశం ఉండేది కాదు. 12 సంవత్సరాల వయసులోనే విలియం కేరీ లాటిన్ భాషను నేర్చుకున్నాడు. వృక్షశాస్త్రం, పక్షులు, కీటకాలు అంటే ఆసక్తి చూపించేవాడు. బైబిల్ను చదవడంలో బాగా ఆసక్తి చూపించేవాడు. మిషనరీల జీవిత చరిత్రలను చదివి ప్రభావితుడయ్యాడు. 1776వ సంవత్సరంలో తన 15వ సంవత్సరంలో పిడ్డింగ్టన్ అనే మరో గ్రామంలో క్లార్క్ నికోల్స్ అనే వ్యక్తి వద్ద బూట్లను తయారు చేయడం నేర్చుకున్నాడు. అక్కడ పనిచేసే జాన్వర్ అనే మరో వ్యక్తి వల్ల ఆధ్యాత్మికంగా బలపడ్డాడు. కొన్నాళ్లకు యజమాని క్లార్క్ నికోల్స్ మరణంతో యజమాని భార్య, పిల్లలను పోషించవలసి వచ్చింది. ఆ పరిస్థితులలో కేరీ మంచి ప్రవర్తనను, అతనిలోని గొప్పతనాన్ని చూసి తన చెల్లి డాలీను వివాహం చేసుకోవలసిందిగా కేరీని తన యజమాని భార్య కోరగా ఆమెను 1781 జూన్ 10వ తేదీన బాప్టిస్ట్ చర్చిలో వివాహం చేసుకుని కొన్నాళ్ల తర్వాత కేరీ కూడా స్కూల్ టీచర్గా ఉద్యోగం ప్రారంభించాడు. తన వద్ద ఉన్న తోళ్లపై అన్ని దేశ పటాలను గీచి భూగోళ శాస్త్రంతో పాటు గణితం పిల్లలకు నేర్పిస్తూ బైబిల్ గ్రంథాన్ని కూడా పిల్లలకు నేర్పేవాడు. కొంతకాలానికి ఒక బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా నియమింపబడ్డాక బూట్లను తయారు చేయడం మానివేశాడు. అప్పటి ప్రపంచ జనాభా 731 మిలియన్లు. అందులో 400 మిలియన్లు అన్యులే, 130 మిలియన్లు మహమ్మదీయులు, 100 మిలియన్లు క్యాథలిక్లు, 44 మిలియన్లు ప్రొటెస్టెంట్లు, గ్రీక్ మరియు అర్మేనియా చర్చిలో 30 మిలియన్లు, యూదులు 7 మిలియన్లుగా ఉన్నారు. ఈ లెక్క ప్రకారం మానవులలో దేవుని ఎరగని వారు ఎంతోమందో ఉన్నారు. యేసుక్రీస్తుని గురించి తెలియని వారు 76% ఉన్నారు. ఈ వివరాలు తెలుసుకున్న విలియం కేరీ సువార్తను బోధించాలనే కోరిక మరింత పెరిగింది. ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలకు తెగించైనా సువార్తను బోధించాలనే సారాంశంతో విలియం కేరీ ఒక పుస్తకాన్ని వ్రాశారు. అది 1792 మే 12 లీసెస్టర్ హెరాల్డ్ అనే పత్రికలో ముద్రించబడింది. 1792 మే 30వ తేదీన సువార్త నిమిత్తం ఇతర దేశాలకు వెళ్ళడానికి చాలా సంఘాలు నిరాకరించినా కొన్ని సంఘాలు తమ సమ్మతిని తెలియచేశాయి. అందుకు విలియం కేరీ దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేశాడు. విలియం కేరీ 1793లో భారతదేశానికి తన కుటుంబంతో 4 నెలలు ఓడ ప్రయాణం చేసి కలకత్తా నగరం చేరారు. ఓడలోనే బెంగాలీ భాషను చాలా వరకు నేర్చుకుని 1794 జూన్ 15వ తేదీన మాల్డా అనే ప్రాంతంలో ఒక ఇల్లు తీసుకుని అక్కడే నీలిరంగు తయారు చేయడం నేర్చుకుని వ్యాపారం మొదలుపెట్టారు. తన 4 సంవత్సరాల కుమారుడు పీటర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మరణించారు. స్థానికులెవ్వరూ పీటర్ భూస్థాపనకు సహాయం చేయకపోవడంతో 3 రోజుల పాటు పిల్లవాడైన పీటర్ శవం ఇంటిలోనే ఉంచాల్సి వచ్చింది. 4వ రోజు కొందరు ముస్లింల సహాయంతో పీటర్ శరీరాన్ని భూస్థాపితం చేశారు. కానీ ఇంత ఘోర సంఘటనను
కేరీ భార్య డాలీ తట్టుకోలేకపోయింది. ఆమెకు మెల్లమెల్లగా పిచ్చి పట్టడం మొదలయ్యింది. దానితో ఆమెను గదిలో బంధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులలో ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఒక వార్త విలియం కేరీని మరింత బాధించింది. సేవను విడిచి డబ్బు సంపాదనకై కేరీ దృష్టి పెట్టాడని నిందిస్తూ తీవ్రంగా విమర్శిస్తూ అక్కడి సంఘాలు ఉత్తరాలు వ్రాశాయి. కేవలం బైబిల్ను భారతీయ భాషల్లో తర్జుమా నిమిత్తం సహాయంగా ఉంటుందని చేసే వ్యాపారమే తప్ప మరో ఉద్దేశం తనకు లేదని, తాను చాలా సామాన్య జీవితమే గడుపుతున్నానని తిరిగి ఇంగ్లండ్లోని సంఘాలకు విలియం కేరీ లేఖ వ్రాశాడు. ఈ విధంగా 1795 సంవత్సరం అంతా భార్య పిచ్చి గురించి, తనపై వచ్చిన అపవాదు గురించి, తన కుమారుడైన పీటర్ మరణం గురించి నలిగిపోయాడు. నెమ్మదిగా బెంగాలీతో పాటు హిందీ, సంస్కృతం భాషలను కూడా నేర్చుకున్నాడు. సంస్కృతం భారతదేశ భాషల్లో బైబిల్ను అనువదించడంలో ఎంతో సహాయపడగలదిగా కేరీ నిర్ధారణకు వచ్చాడు. దినాజ్పూర్లోని ఇగ్నేషియన్ ఫెర్నాండెజ్ అనే ఒక క్రొత్త స్నేహితుడు తన సొంత కొవ్వొత్తుల కర్మాగారం నుండి చాలా కొవ్వొత్తులు కేరీకి బహుమతిగా పంపాడు. అంతేకాదు కొంత డబ్బును పంపాడు. ఇప్పుడు ఆవాల నూనె వెలుతురులో చదవడం అనే శ్రమ విలియం కేరీకి తప్పింది. భారతీయ భాషల్లోకి తాను అనువదించే బైబిల్లో ఏ చిన్న తప్పులున్నా అది ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో విలియం కేరీకి బాగా తెలుసు. అందుకే కొందరు పండితులతో కలిసి ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధగా బైబిల్ను అనువదిస్తూ ఉన్నాడు. 1797 కల్లా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మరియు యాకోబు పత్రికలను అనువదించగలిగాడు. మెల్లగా క్రొత్త నిబంధన మొత్తాన్ని బెంగాలీలో అనువదించడం పూర్తయింది. కానీ ఇంకా ముద్రింపబడలేదు. బైబిల్ను బెంగాలీలో అనువదించడం కోసం రామ్ బసు అనే వ్యక్తిని తనకు సహాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అక్షరాలను తయారు చేయించడానికి, ఒక ముద్రణా యంత్రాన్ని కొనుగోలు చేయడానికి, కొన్ని వేల ప్రతులు ముద్రించడానికి చాలా డబ్బు అవసరం. అప్పటి ఆధునిక ముద్రణా యంత్రం గంటకు 200 కాగితాలను ముద్రించగలిగేవి. ఇప్పుడు అతనికి ఒక క్రొత్త వార్త అందింది. కలకత్తాలో బెంగాలీ అక్షరాలనే కాక భారతీయ అన్ని భాషల అక్షరాలను తయారు చేస్తారని ఈ వార్త విన్న కేరీ దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఉడ్నీ అనే ఒక వ్యక్తి ఒక ముద్రణా యంత్రాన్ని, అచ్చులను కేరీకి బహుమతిగా ఇస్తాననడంతో అతని వద్దకు హుగ్లీ నదిపై పడవలో వెళ్లి ముద్రణా యంత్రాన్ని తీసుకుని వస్తున్న సమయంలో అతనికి కనబడిన కొన్ని దారుణ దృశ్యాలకు విలియం కేరీ ఎంతో చలించిపోయాడు. హుగ్లీ నది ఒడ్డున ముసలివారిని, జబ్బుతో ఉన్నవారిని అనేకులను చూశాడు. వారు నిస్సహాయంగా ఆకలితో మరణించడం తప్ప మరో మార్గమే లేదు. ముసలివారిని, జబ్బుతో ఉన్నవారిని వారి పిల్లలే హుగ్లీ నదిని ఒడ్డున పారవేయడం అనే వార్త విని విలియం కేరీ తట్టుకోలేకపోయాడు. ఇంతలో విలియం కేరీకి నది ఒడ్డున ఒక గుంపు కనిపించింది. అక్కడేం జరుగుతుందని పడవ నడిపే వ్యక్తిని అడిగాడు. అక్కడొక పవిత్ర కార్యం జరుగుతుందని పడవ నడిపే వ్యక్తి విలియం కేరీకి చెప్పాడు. కానీ అక్కడ జనాల మధ్యలో కట్టెల మీద ఒక శవం ఉంది. అనుమానంతో పడవ దిగి కేరీ అక్కడకు పరుగున వెళ్లాడు. చనిపోయిన వ్యక్తి భార్యను కూడా సతీ సహగమనం పేరుతో చితి మీద చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కేరీ ఇది తప్పు, ఇది నరహత్య అని గట్టిగా అరిచాడు. ఆమె ఇష్టపూర్వకంగానే చనిపోతుందా అని బెంగాలీ భాషలో గట్టిగా అరిచాడు. కేరీని అక్కడి నుండి వెళ్లిపోమ్మని అక్కడున్న వారంతా గట్టిగా అరిచారు. కానీ ఇంగ్లీషు వారిపై ఉన్న భయం వల్ల కేరీని ఎవరూ ఏమీ చేయలేదు. ఇంతలో ఒక స్త్రీ చనిపోయిన వ్యక్తి భార్యను తీసుకుని ఆ శవం చుట్టూ 6 సార్లు ప్రదక్షిణం చేయించింది. ఆమె చేతిలో తియోం అనబడే మిఠాయిలున్నాయి. వాటిని జనాల మీదకు విసిరేసింది. ఆ వితంతువును కట్టెలపై శవం ప్రక్కనే పడుకోబెట్టారు. ఇద్దరి శరీరాలపై ఎండుటాకులు కప్పి దానిపై వెన్నను పోశారు. ఆమె మౌనంగా తన పవిత్ర కార్యాన్ని ఆచరిస్తుందో లేక జనాలకు భయపడి ఆ పని చేస్తుందో విలియంకు అర్థం కాలేదు. ఆమెను ఎలాగైనా రక్షించాలని విలియం కేరీ
తీవ్ర ప్రయత్నమే చేశాడు కానీ కేరీను ముందుకు అక్కడ ఉన్నవారు కదలనివ్వలేదు. ఇంతలో జనాలు గట్టిగా అరుస్తూ సంతోషంగా నృత్యం చేయడం మొదలుపెట్టారు. 2 శరీరాలపై పెద్ద పెద్ద కర్రలు పెట్టి గట్టిగా అదిమి పట్టుకున్నారు. ఉన్నట్టుండి చితికి ఎవరో నిప్పు పెట్టారు. జనాల అరుపుల మధ్య ఆమె అరుపులు ఎవ్వరికీ వినబడలేదు. ఈ సంఘటన విలియం కేరీని బాగా కలచివేసింది. ఎలాగైనా సతీ సహగమనాన్ని ఆపాలని గట్టిగా విలియం కేరీ నిర్ణయించుకున్నాడు. 1800 సంవత్సరంలో జనవరి నెల 10వ తేదీన సెరంపూర్కు విలియం కేరీ కుటుంబం చేరుకుంది. కొంతకాలం తర్వాత హుగ్లీ నది ఒడ్డున సెరంపూర్లో విలియం కేరీ గారు సొంతంగా కళాశాలను స్థాపించారు. అక్కడ కేరీ చాలా మంచి పేరును సంపాదించాడు. హుగ్లీ నది ప్రక్కన ఉన్న కోట వద్ద ఈ కళాశాల ఉండడం చేత ఫోర్ట్ విలియం కళాశాల అని పేరు పెట్టారు. అప్పటి గవర్నర్ కేరీని ఒక విషయంపై విచారణ జరపాలని ఆదేశించారు. హుగ్లీ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో గింగా సౌగోర్ అనే ప్రదేశంలో ఒక వింత ఆచారం బాగా చేయబడుతూ ఉంది. అందరిచే చేయించే విధంగా ప్రేరేపించబడుతూ ఉంది. అదేమిటంటే బిడ్డలు పుట్టని స్త్రీలచే మ్రొక్కుబడి చేయించి పుట్టబోవు బిడ్డలలో ఒకరిని నదికి బలిగా అర్పించాలనేది అక్కడి వారి ఆచారం. మ్రొక్కుకున్నాక వారికి బిడ్డలు పుట్టాక వారిలో మగబిడ్డలను ఉంచి ఆడపిల్ల పుట్టే వరకు ఎదురు చూసి ఆ ఆడపిల్లను నదిలోకి విసిరేయడం లేదా నది ఒడ్డునే వదిలేయడం చేసేవారు. కొన్నిసార్లు ఆ బిడ్డలను మొసళ్ళు తినేసేవి. మరికొన్నిసార్లు ఆ పిల్లలు నీళ్లలోకి దొర్లి చనిపోయేవారు. ఈ విషయాన్ని విలియం కేరీ విచారణ జరిపి దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇలాంటి దురాచారాలు చేయకుండా కొన్ని చట్టాలు వచ్చేందుకు చాలా కృషి చేశాడు. అలాగే సతీ సహగమనం పేరిట చేసే దురాచారాన్ని కూడా ఆపేలా చేయమని అధికారులకు విన్నవించాడు. ఒక ప్రక్క ఇలాంటి ఆచారాల్ని అరికట్టడానికి ప్రయత్నిస్తూనే మరో ప్రక్క బైబిల్ ఎన్నో భాషల్లోకి అనువదించే పనిని కూడా చేసేవాడు. ఇలాంటి సందర్భంలో సెరంపూర్లో ఉన్న తన ముద్రణాలయాన్ని మూసివేయాలని, దాన్ని మూసివేయడానికి మింటో ప్రభువు తన మనుషుల్ని పంపబోతున్నాడనే దుర్వార్త కేరీకి అందింది. వెంటనే విలియం కేరీ మింటో ప్రభువును దర్శించి తాను అచ్చు వేయిస్తున్న బైబిల్ను చూపించి తాను భారతీయుల్ని గౌరవిస్తున్నానని, అందుకే రామాయణాన్ని మహాభారతాన్ని కూడా గౌరవిస్తూ వాటిని కూడా ఇంగ్లీష్లోకి అనువదించానని, ఇంగ్లీష్లోకి అనువదించిన రామాయణ మహాభారతాలను కూడా ఆయనకు చూపినప్పుడు మింటో ప్రభువు శాంతించి సెరంపూర్లోని ముద్రణాలయాన్ని నడుపుకోవచ్చని అనుమతిచ్చాడు. కొన్నాళ్లకు విలియం కేరీ భార్య డాలీ 1807లో డిసెంబర్ నెలలో మరణించింది. సెరంపూర్లోని ముద్రణాలయాన్ని బాగా అభివృద్ధి పరిచాడు. ముద్రణాలయం 170 అడుగుల పొడవు ఉంది. దానిలో 50 మందికి పైగా పనిచేసేవారు. 5 ముద్రణా యంత్రాలు అక్కడ ఉండేవి. అక్కడ బ్రాహ్మణ పండితులు అనువాదం చేసేవారు. బెంగాలీ, నాగరి, మరాఠీ, పర్షియా, అరబిక్, గ్రీకు, హీబ్రూ, ఇంగ్లీషు, తెలుగు, పంజాబీ, ఒరియా, కన్నడ, చైనా, బర్మా భాషలు అచ్చులు అక్కడ ఉన్నాయి. ఈ అక్షరాలను వ్రాత ప్రతులకు అనుగుణంగా అమర్చి కొందరు అచ్చు వేసేవారు అక్కడ ఉండేవారు. కొందరు సిరా తయారు చేసేవారు. అచ్చు వేయబడిన పుటలను ప్రక్కకి తెచ్చి వాటిని బైండింగ్ చేసేవారు ఇంకొందరు. వారికి అవసరమయ్యే పేపర్ను అక్కడే తయారు చేసేవారు మరికొందరు. అధిక నాణ్యత గల పేపర్ను వారు ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకునేవారు. ఇంత బాగా తయారు చేయబడిన విలియం కేరీ ముద్రణాలయం ప్రమాదవశాత్తు 1812 మార్చి 12వ తేదీన తగలబడిపోయింది. అచ్చు యంత్రాలు కాలిపోలేదు, కానీ అతి ఖరీదైన పేపరు మరియు ఇతర సామాగ్రి కాలిపోయింది. ఆ నష్టం విలువ అప్పట్లో 60,000 రూపాయలుగా విలియం అంచనా వేశాడు. ఆ అగ్ని ప్రమాదం గురించి విలియం కేరీ మరియు అందరూ దేవుని ఎంతగానో ప్రార్థించగా ఇంగ్లాండ్లోని మిషన్ సొసైటీ ఎన్నడూ లేని విధంగా నిధులను సమకూర్చింది.
సెరంపూర్ మిషనరీ కొరకు డబ్బును కుమ్మరించింది. తరువాత మరింత ఉధృతంగా బైబిల్ను అచ్చువేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత కేరీకి తీవ్రమైన జబ్బు చేసింది. కేరీ ఆ జబ్బు నుండి కోలుకోలేకపోయాడు. చివరికి విలియం కేరీ 1834 జూన్ 9వ తేదీన ఉదయం కన్నుమూశారు. అతని సమాధిపై నీచుడను, దరిద్రుడను, నిస్సహాయ పురుగును అయిన నేను నీ జాలిగల చేతుల్లోకి వాలిపోతున్నాను ప్రభు అని వ్రాయబడింది.